దిస్. సూపర్. ఏంటి ఇలా భయపడతావు? భయపెట్టక ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దామని ఇక్కడికి వస్తే నన్ను వదిలేసి స్టిల్ ఫోటోగ్రాఫర్లో ఫోటోలు తీసుకుంటూ కూర్చుంటే నేనేం చేయాలి? నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు, కానీ మనం ఎప్పుడు ఇక్కడే ఉండంగా. యు ఆర్ రైట్. ఓకే, టేక్ మై ఫోటోస్. యా, కమ్ ఆన్, జంప్. వావ్, ఐ విల్ టేక్. Okay, give the pose. Good. Wow. Superb. Take the photo. అయినా హ్యాపీగా హోటల్లో ఉండగా ఇంత చలిలో బయట ఈ క్యాంపింగ్ అవసరమా? చాలా అవసరం బేబీ. 4 గోళ్ల మధ్య రొమాన్స్ చాలా కామన్, కానీ ఇంత చలిలో ఇలాంటి రొమాన్స్ వెరీ డిఫరెంట్. రేపు కృష్ణ వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళక్కర్లేదా? వాళ్ళని రిసీవ్ చేసుకొని తీసుకురావడానికి కార్ అరేంజ్ చేశాను. ఈలోపు అని బయట ఎవరు ఉన్నారు? బయట బయట ఎవరుంటారు? లేదని బయట ఎవరు ఉన్నారు. బయట ఎవరు లేరే. నిజం, ఎవరో పాస్ అయినట్టు అనిపించింది. ఛాన్సే లేదు. ఇక్కడికి ఎవరు రాని ప్లేస్ అని తెలిసే ఇలా సెట్ చేశాను. నువ్వు భ్రమపడుతున్నావు. అనిల్, నిజంగానే బయట ఎవరు ఉన్నారు, వెళ్ళి ఒకసారి చూసిరా. మీ అమ్మాయిలు ఉన్నారే, బ్రెయిన్లో ఏదైనా డౌట్ వస్తే అది క్లియర్ అయ్యేదాకా చంపుతారు. అనిల్, వెళ్ళమంటున్నానా? గో. సరే ప్లీజ్. हेलो, कोई है? एक्सक्यूज मी. అనిల్, 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 ఎక్కడున్నావు? నన్ను భయపెట్టడానికి అలా అరిచావు కదా అనిల్. అనిల్, ఎక్కడున్నావు? అనిల్, ఇక్కడ. అనిల్, ఎక్కడున్నావు? అనిల్,
రేయ్! ఏంట్రా ఎక్స్ట్రా లగేజ్ అంతా నాకు ఇచ్చేసి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆహా అది నీకు ఎక్స్ట్రా లగేజ్ అయితే నువ్వు మాకు ఎక్స్ట్రా లగేజ్ నోరు మూసుకుని పోయా లేకపోతే గుద్దుకు చంపుతా నేను మీకు ఎక్స్ట్రా లగేజా? కాకపోతే మేమేదో గర్ల్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేద్దామని కులు మనాలి వస్తే నేను కులు మనాలి చూస్తా అని తోకలా తయారావు. తోకెప్పుడు ఎక్స్ట్రా లగేజేగా. ఒరే చంటి ఆ, నీకు టికెట్ ఎవడరా తీసింది మీరే కదా? ఒరే నీ రూమ్ బిల్ ఎవరు కడుతున్నారా మీరే నీ తిండికి ఖర్చు పెట్టేది ఎవర్రా? మీరేగా. మరి లగేజ్ ఎవడు మోయాలరా? అది కూడా మీరే. మాట్లాడితే చంపేస్తాను అందుకే మోసై థు, నా బతుకు. పదండి. మనల్ని రిసీవ్ చేసుకోవడానికి అనిల్ రమ్య రాలేదేంటి? రావడం కుదరకపోతే వెహికల్ పంపిస్తానని చెప్పి కార్ నంబర్ మెసేజ్ చేశాడు. HP 01K 2645. भाई साहब हम हैदराबाद से आया तुमको अनिल भेजा है ना? నాకు తెలుగు వచ్చు. అవునా మ్మ్. అయితే ప్రాబ్లం లేదు పదండి, పద హో ఇంకేంటి పదండి రెండు లగేజ్ తీరా రేయ్. పెట్టండి తొందరగా. పెట్టండి. అరే రిషి, నాకు ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి ఒక వివత్సమైన డౌట్ రా. కొంచెం క్లారిఫై చేయి. ఏంటది? ఇక్కడ మంచి కసక్కం దొరుకుతాయి అంటావా? ఏ? అంటే టెంపరీ యూస్. ఏయ్, కామ్గా ఉండలేవా? మిమ్మల్ని కాదు కదా అంది. ఓ వాట్ ఏ గర్ల్ షేర్ టూ మచ్ బిహేవియరా. ఇలా అయితే కష్టమమ్మా. అబ్బా, ఇన్నాళ్ళు కులు మనాలి గురించి చెప్తుంటే ఏదో అనుకున్నాను కానీ ఈ ప్లేస్ క్యాకే. ఇది సముద్రానికి ఎంత ఎత్తులో ఉంది? ఏమోరా ఎప్పుడు కలవలేదు. నీకు అన్నిటికీ అటకారమే. అడిగింది తెలియదు కానీ చేద్దావువా. అరే రిషి, కులు మనాలి గురించి నువ్వు చెప్పరా. నువ్వు జీకేలో క్యాక్ కదా. అవునా? సరే. ఇది సముద్రానికి 1950 మీటర్ల ఎత్తులో ఉంది. హిందూ మనుధర్మ శాస్త్రవేత్త మనువు ఈ ప్రాంతం వాడే. అందుకే ఈ ప్లేస్కి మనాలి అనే పేరు వచ్చింది. ఇంకా ఇంకా అంటే ఈ ప్లేస్కి వ్యాలీ ఆఫ్ గాడ్స్ అనే పేరు కూడా ఉంది తెలుసా? ఇంకా 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 ఇక్కడి ప్రధాన పంట ఏంటో తెలుసా? యాపిల్. ఇది మన ఆపిల్స్. మనాలి యాపిల్. అన్ని నెలల్లో కంటే జనవరిలో టెంపరేచర్ మైనస్లో ఉండి ఎక్కువ చలిగా ఉంటుంది. అందుకే అన్నమాట సరే. మరి నీ సంగతి ఏంటి? అదేముంది లేరా, ముందు డ్రైవర్ ఉన్నాడు, వెనక లగేజ్ ఉంది, ఎలాగో అడ్జస్ట్ అయిపోతాలే. ఇంకా ఏయ్, ఏంట్రా ఇంకా జాలీ ట్రిప్కి వచ్చామనుకుంటున్నావా ఎడ్యుకేషనల్ ట్రిప్కి వచ్చామనుకుంటున్నావా? ఓ క్వశ్చన్ మీద క్వశ్చన్ లేదు దొబ్బేస్తున్నావు. ఎక్కువ మాట్లాడండి పొడిచి పడదొబ్బుతా. అంటే తెలుసుకుందాం అని అడిగాను. మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే ఓకే, నో ప్రాబ్లం. ఇంకా ఏయ్, ఏం మాట్లాడుతావు? మిస్టర్ తెలుగు గాయ్ మంచి మా సాంగ్ ఒకటి పెట్టు. మంచి టేస్ట్ ఉంది.
వెల్కమ్ టు కులు మనాలి. ఐఎమ్ హర్ష, ది గైడ్. మాకు గైడ్స్ టెక్స్ట్ బుక్స్ అవసరం లేదు. ఓ తెలుగా? తెలుగులో మాట్లాడితే తెలుగేగా. తెలుగేగా సార్. నన్ను బుక్ చేసుకుంటే మనాలిని మొత్తం మీరు బుక్ చేసుకున్నట్టే. ఇంకా నయం, ఇతన్ని చూస్తే మనాలి మొత్తం చూసినట్టు అనలేదు. సార్, మణిరత్నం గారు తీసిన రోజా సినిమా లొకేషన్ దగ్గర నుంచి వివి వినాయక్ గారు తీసిన బద్రీనాథ్ లొకేషన్స్ వరకు మొత్తం అన్ని చూపించేస్తా. అక్కర్లేదు, ఆల్రెడీ ఆ సినిమాలు మేము ఎప్పుడో చూసేసాం. పోనీ ఎవరు చూడని లొకేషన్స్ చూపిస్తా. ఎవరు చూడని లొకేషన్స్ మేము మాత్రం ఎందుకు చూద్దాం? అయితే అందరూ చూసే లొకేషన్స్ చూపిస్తా. అందరూ చూసినవి చూపిస్తే నువ్వెందుకు? ఇదేదో దిక్కుబాచిలో ఉంది. చూడు బ్రదర్, మా గైడ్ అవసరం లేదు. ఒకవేళ గైడ్ అవసరం అనుకో నీకే చెప్తాను, ఓకేనా? థ్యాంక్ యూ సార్. సార్, నా కార్డు ఇస్తాను, ఎప్పుడు అవసరమైనా సరే. ఈ రోజే ఇస్తారా, రేపేమైనా ఇస్తారా? టైట్ గా ఉంది సార్. ఇదిగోండి సార్. హ్యావ్ ఎ నైస్ టైం సార్. ప్లీజ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. కమ్ ఆన్ గైస్, కమ్ ఆన్ బాయ్స్. మరి ఎక్స్ట్రా లగేజ్ రారా. ఈడెవడు కాస్ట్లీ కూలియా? ఎక్స్క్యూజ్ మీ. హాయ్, ఐఎమ్ రిషి. Yes, వీ హ్యావ్ బుక్ 4 rooms. just a minute. రూమ్స్ బాగుండాలమ్మా. ఆడు ముందుకు ఎందుకు వచ్చాడు? వెనక్కి తోసేయండి. మంచివి తీసుకో. ఇస్తున్నాడు కదా. 2 rooms ఏంటి? మేము బుక్ చేసిన 4 rooms కదా. 4 రూమ్స్ కదా. Sorry sir, నైట్ వెకేట్ చేయాల్సిన ఫారినర్స్ వెకేట్ చేయలేదు. ఈవినింగ్ అరేంజ్ చేస్తా, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఏంటి అడ్జస్ట్ అయ్యేది? రూమ్స్ ఏమైనా ఫ్రీగా ఇస్తాడంటారా మనకి? ఆన్లైన్లో సగం డబ్బు ముందే దబ్బేడుగా. ముందే చెప్పారుగా. సారీ చెప్తున్నా కదా సార్, మీరు ఫ్రెష్ అయ్యి సైట్ సీయింగ్ వెళ్ళి వచ్చేలోపు అరేంజ్ చేస్తా. ఈ అరేంజ్ చేయకపోతే బాగోదు. పోనీలేరా, సాయంత్రం కల్లా అరేంజ్ చేస్తా అంటున్నాడుగా. అనిల్ ఇక్కడే ఉంటాడు కదా, ఫోన్ చేయి, తనేమంటాడో చూద్దాం. సరే చెయ్యి. హే, అనిల్ గారి మెసేజ్ రా. ఇడియట్. ఏమైంది? హైదరాబాద్ నుంచి అర్జెంట్ గా ఫోన్ వచ్చిందంట. వాడు రమ్య హైదరాబాద్ వెళ్ళిపోయారంట. మనందరిని ఎంజాయ్ చేసి రమ్మంటాడు. ఆడయ్యా, మనందరినీ రమ్మని ఆడెళ్ళిపోవడం ఏంట్రా? హైదరాబాద్ వెళ్ళిన సంగతి చెప్తాను. తన సంగతి తర్వాత చెప్పొచ్చు కానీ ముందు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుదాం పదండి. అవును, ఎంత తొందరగా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయితే అంత తొందరగా బయటకి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఆల్ గర్ల్స్ ఫాలో మీ. షో. హే, నీ హ్యాండ్ ఏంట్రా మంచి రేసింగ్ లో ఉంది ఈ రోజు. మనం బౌజింగ్ లో ఉంటే హ్యాండ్ మంచి రేసింగ్ లో ఉంటది. మొత్తం అందరూ డబ్బులు తీయండి. ఇదిగో ఎరా, ఎవడి గేమ్ లో ఉన్నాడు? వాడే. గెయిన్ సంగతి పక్కన పెట్టు, నీ గెటప్ సంగతి ఏంట్రా? కుల్లు మనాలి అనుకుంటున్నావా, హైదరాబాద్ అనుకుంటున్నావా? గడ్డ కట్టుకుపోతా ఏదో వెళ్ళి బట్టలు వేసుకోపో. బ్రేయ్, ఈ చంటిగాడి సంగతి మీకు తెలియదురా. ఈ బ్లడ్, ఈ జీన్స్ మామూలువి కాదురా. చలి దెబ్బకి వరికిపోవడం, వడ దెబ్బకి పడిపోవడం మా వంశంలోనే లేదురా. నీ వంశం గురించి, నీ బ్లడ్ గురించి నీకు తెలుసు. చలికేం తెలుసురా? అవసరం లేదని చెప్పానుగా. మీ ఆట మీరు ఆడుకోండి, నా పాట నేను పాడుకుంటా. ఓ చలికి చేస్తావులే. ఇంకా అవ్వలేదా మీ ఆట? పేకాట ఆపడం తప్ప అవటం ఉండదు. అబ్బా, ఎంతసేపు ఆడతారు? దిక్కుమల్లిన పేకాట ఎవరు కనిపెట్టారో కానీ. ఏ సంజన, ఈ ఆటను దిక్కుమాలిన ఆట నాకు. ఈ ఆటలో ఎంత అర్థం ఉందో తెలుసా నీకు? ఏంటది? రై, ఆ ప్యాకెట్ ఇవ్వరా. ఇదిగో మామ. ఏం చెప్తావురా? చెప్తా. ఇదిగో. ఏ ప్రపంచం 1, 2 సూర్యచంద్రులు, 3 త్రిమూర్తులు, 4 దిక్కులు, 5 పంచభూతాలు, 6 ఋతువులు, 7 సప్త ఋషులు, 8 అష్టదిక్పాలకులు, 9 నవగ్రహాలు, 10 దశావతారాలు, జే లార్డ్ జీసస్, క్యూ ఖురాన్, కే లార్డ్ కృష్ణ. అబ్బబ్బబ్బబ్బా, అదరగొట్టేశారు. అదిరిపోయింది. కంగ్రాట్స్. ఈ పొగడతలు చెప్పాల్సింది నాకు కాదు. ఈ విషయాన్ని మనకు చెప్పిన బివి పట్టాభిరామ్ గారికి, పేకాట పాపరావు సినిమాలో అద్భుతంగా చెప్పిన రాజేంద్ర ప్రసాద్ గారు. బాగుంది. ఆయనకి క్లాప్స్ కొట్టేద్దాం. అది మళ్ళా సీనే. నాకు కొట్టారు కదా, ఇప్పుడు వాళ్ళకి కొట్టారు. పదండ్రా, ముందు రూమ్స్ గురించి అడుగుదాం. హలో బాస్, సార్ ఇట్రండి. చెప్పండి సార్. నైట్ ఇంకో 2 రూమ్స్ అలాట్ చేస్తానన్నారు కదా, ఏమైంది? సారీ సార్, ఇంకా వెకేట్ అవ్వలేదు. ఏంటి ఖాళీ లేవా? పిచ్చగా ఉందా? మార్నింగే కదా సైట్ సీయింగ్ వెళ్ళి రావచ్చు అనుకున్నాం. నైట్ వస్తే రూమ్స్ లేవంటావు అంటే? సారీ సార్, నైట్ వెకేట్ చేసా అన్న వాళ్ళు వెకేట్ చేయలేదు. ప్లీజ్ ఈ ఒక్క పూటకి లేడీస్ ఒక రూమ్ లో, జెంట్స్ ఒక రూమ్ లో పడుకొని అడ్జస్ట్ అవ్వండి. అంటే లేడీస్ ఓ రూమ్ లో, జెంట్స్ ఓ రూమ్ లోనా? దానికి మనాలి రావాలా? అదేదో హైదరాబాద్ లో పడకొచ్చుగా. అయ్యే, వీడు మామూలుగా చెప్తాడంటరా. రెండు పీకితే రూమ్సే కాదు, హోటల్ మొత్తం ఇచ్చేస్తాడు. ఆగు. ఏంటండి, ఏమైనా ప్రాబ్లమా? బుక్ చేసినప్పుడు రూమ్స్ ఉన్నాయని అడ్వాన్స్ తీసుకున్నారు. ఇప్పుడు అడిగితే లేవంటాడు. ఓయ్, వీళ్ళంతేనండి. ఫారినర్స్ కనిపిస్తే ఆగరిళ్ళు. డబ్బులు ఎక్కువ వస్తాయి కదా, ప్రిఫరెన్స్ వాళ్ళకే. మరి పైగా అది సీజన్, కింద మీద పడి మనం అడ్జస్ట్ అవుతాం. ఏదో ఫీలింగ్ వాళ్ళకి. అంత అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం మాకు లేదు. అరే, వేరే హోటల్కి షిఫ్ట్ అయిపోదాం రా. నేను మాత్రం ఇక్కడ చచ్చినా ఉన్నా. కృష్ణ, ఏంటి ఆయన కరెక్ట్ అండి, కానీ ఈ టైంలో షిఫ్టింగ్ అంటే మాత్రం, అంటే సీజన్ కదండి, రూమ్స్ అవి అవైలబుల్గా ఉంటే కొంచెం ఆలోచించుకోవాలి మరి.
అయితే మ్యాటర్ ఏంటంటే అండి, ఇక్కడ కొంచెం దూరంలో పెద్ద బంగ్లా ఉందండి. కావాల్సిన రూమ్లో మీరు ఇష్టం వచ్చిన రోజులు ఉండొచ్చు. రెంట్లో కూడా పెద్ద తేడా లేదండి. ఇక్కడ పెద్ద ప్లస్ ఏంటంటే అండి, అక్కడ మీరు మాత్రం ప్రైవేట్గా ఉండొచ్చండి. వాడు మన జోలికి రాడు. అయితే ఇంకా వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు కాదండి, రేపు పొద్దున్న వెళ్దాం. అంటే అక్కడ కూడా మాట వేయాలి కదండి, ఇప్పుడు కష్టం సార్. డెఫినెట్. అయ్యో వీళ్ళు అయితే చేయరు కదా మీరు? పక్కా కదా? మేకప్ కలిసి ఓకే సరే సరే. బ్లడీ హోటల్ బ్లడీ మేనేజ్మెంట్. పర్లేదు, మీరేం టెన్షన్ పడకండి. బాగుందిరా అబ్బాయి, ప్రొసీడ్ అయిపోయేలాగే. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు రూమ్స్ ఖాళీ లేవని పంపించా. అలాగే. నీ హోటల్ ఎటో ఫిల్ అవుద్దిరా, ఆ బంగ్లా ఇప్పుడు ఫిల్ అవుద్ది. ఓనర్ ఎత్తునే ఇవ్వట్లేదు మన కమిషన్. మనం కూడా కొంచెం బాగుపడాలి మరి. అలాగే. పోన్లేరా, ఏదో ఒకటి సెట్ అయిపోయింది. రేపటి నుంచి ఎంజాయ్. అవునరా. కృష్ణ ఎక్కడా? హోటల్ వాడు రూమ్స్ లేవన్నందుకు కోపంతో వాళ్ళకి బయటికి వెళ్ళాడు. తనకి బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. అన్నిటికీ చిన్న పిల్లాడిలా అలుగుతాడు. టూ మచ్ రా. చలికి తట్టుకోలేక తనే లోపలికి వస్తాడు. వదిలేయండి. అలిగింది చాలు కానీ రా. రారా రా రమ్మంటున్నా. స్టాప్. లిఫ్ట్ ప్లీజ్. అమ్మాయి కత్తిలా ఉంది. డ్రైవర్ బండాపు. హాయ్, మై కార్ బ్రోక్ డౌన్. లిఫ్ట్ ప్లీజ్. అమ్మాయి బాగుందిరా, నా కోసమే లిఫ్ట్ ఇవ్వండిరా. కుదిరితే సెట్ చేసుకుంటాను. నన్ను సెట్ చేసుకోవడం అంత ఈజీ కాదులే. మీరు తెలుగమ్మాయా? అవును, హైదరాబాద్. మేము కూడా హైదరాబాద్ నుంచే వచ్చాం. ఓ, మీరు ఒక్కరే వచ్చారా? అవును, నేను ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ని. ఏంటి సార్, ఏమైంది? ఈ అమ్మాయి ఎవరు? కార్ బ్రేక్ డౌన్ అయిందంట, లిఫ్ట్ కావాలంది. ఓకే కమ్ ఆన్ గెట్ ఇన్. థ్యాంక్ యూ. అరే చంటి. హాయ్, ఐఎమ్ కృష్ణ. హాయ్. ఐఎమ్ సంజన. హాయ్. ఐఎమ్ ప్రియా. హాయ్ ప్రియా. ఐఎమ్ రీతు. హాయ్. హాయ్ ఎవ్రీబడి. నేను ఒంటరిగా వచ్చాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను మీతో ఉండొచ్చా? యా ష్యూర్. ఏం ప్లేస్లో కట్టాడు రా ఇల్లు. ఒక పక్క ఫారెస్ట్, మరో పక్క రివర్. సూపర్ రా. అవునరా, అదిరింది. ఓకే ఓకే, ఆపండి. ఇదే మనం దిగాల్సిన ప్లేస్. ఎలా ఉంది సార్? ప్లేస్ బాగుందిరా. ఊరుకోండి, లాన్ చూసి మీరు ఎలా అంటున్నారు? లాన్ చూస్తే ఇంకేమైపోతారో. నువ్వు ముందే పరిచయం అయి ఉంటే ఇక్కడే స్టే చేసేవాడు. బా, మొత్తానికి చెప్పినట్టు మంచి ప్లేస్ తీసుకొచ్చావా. థ్యాంక్ యూ. ఊరుకోండి, థ్యాంక్స్ ఎందుకండి? థ్యాంక్స్ ఇస్తే బ్యాంకులో వేసుకుంటా ఉంటండి, డబ్బులు ఇస్తే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఇస్తాలే. ఊరుకోండి సార్, మీరు కలిపితే ఎవరిస్తారు? అయ్య బాబాయ్, ఏంటంటే లిఫ్ట్ ఇచ్చిన ఎక్కడ దాకా తీసుకొచ్చారంటే కూడా అంది హైదరాబాదే. ఒంటరిగా వచ్చిందంట. బ్యాచ్ తో కలిసి ఉంటానంటే ఓకే అన్నాం. ఏమండి, గైడ్ కాబట్టి గైడెన్స్ ఇస్తున్నా ఇంకోలాగా అనుకోకండి. ఇవాళ రేపు కొత్త వాళ్ళని అస్సలు నమ్మకూడదండి. ఏ మేము నిన్ను నమ్మట్లా? అమ్మని బాగా చెప్పా. పాయింట్ ఏనండి. కానండి ఆవిడ గారినంటే మీకేంటంటే నొప్పే. అమలనంటే నా అర్జున కోపం రాదు. అంటే ఆవిడ మీ ఆవిడ? ప్రస్తుతానికి కాదు, ట్రై చేస్తా. లైఫ్ లాంగ్ ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ. వెల్కమ్.
అందరికీనండి ఊ, రండి. పదండి, పదండి, పదండి. ఆ, ఈ డోర్ ఓపెన్ అవడానికి 2 గంటలు పడుతుందండి. 2 గంటల అట్లా. ఒకటండి ఈ గంట రెండండి ఆ. ఈమె ఈ హౌస్ కీపర్ అండి. హాయ్ దిస్ ఇస్ చంటి నీ పేరేంటి? నో రిప్లై అండి. యా నో రిప్లై అండి. అయ్యో పాపం. తీసుకెళ్ళు రండి పదండి ప్లీజ్. వెల్కమ్ 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 వెల్కమ్. ఎప్పటి నీ రూమ్ ఇది అదే. చాలా పెద్ద ఇల్లు అండి. ఇందులో చాలా గదులు ఉంటాయి. మీరు స్టోచ్ వాడేసుకోవచ్చు. అదనమాట. కాకపోతే ఇక్కడ చిన్న మైనస్ పాయింట్ ఉందండి. ఏంటది? సెల్ ఫోన్ సిగ్నల్స్ దొరకవండి. అమ్మయ్యా, అది మాకు పెద్ద ప్లస్ పాయింట్. సిగ్నల్స్ దొరికితే అడ్వైన వాళ్ళు ఫోన్ చేసి చంపేస్తుంటారు. మరి అర్జెంట్ గా ఫోన్ చేయాల్సి వస్తే ల్యాండ్ లైన్ ఉందిగా, అక్కడ ఉంది, దాన్ని వాడుకోవచ్చు. సరే, రాత్రి పాపం నిద్రలేక మీరంతా చాలా అలసిపోయినట్టున్నారు. ఇవాళకి రిలాక్స్ అయిపోండి. రేపు పొద్దునే వస్తాను, కులుమనాలి కుమ్మేద్దాం. చలో బాబాయ్, గుడ్ నైట్, రేపు కలుద్దాం. సార్ అడ్వాన్స్ సార్. ఇదిగో నువ్వు ఇచ్చేసి వచ్చాయి. ఇదిగా పండగ చేసుకోపో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ నైస్ టైం సార్. ఫీల్ ఎట్ హోమ్ సార్. పండగ చేసుకోండి సార్. ఇదిగో మంచి సౌండ్ పార్టీ, బాగా చూసుకో, టిప్పులు దొబ్బేయచ్చు. ఏంటో తొందర? తొందర ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. వచ్చినప్పటి నుంచి మనకి ఫ్రీడమ్ లేదు, లోన్లీనెస్ లేదు. హ్మ్? అవును, నీ కార్ బ్రేక్ డౌన్ అయింది కదా, అది ఇక్కడికి తీసుకురావడం ఎలా? అది నేను ట్రావెల్స్లో రెంట్కి తీసుకున్నాను. ఓ. సో వాళ్ళకి కాల్ చేసి చెప్పాను బ్రేక్ డౌన్ అయిందని. వాళ్ళే వచ్చి తీసుకెళ్ళిపోతారు. పోయిందని కంప్లైంట్ వచ్చిన కారు ఇదేగా. డ్రైవర్ బండాపు. Oh my God. కృష్ణ, నా రూమ్ లో ఏం చేస్తున్నారు? అది నా దగ్గర షాంపూ లేదు. షాంపూ ఉందా? థ్యాంక్ యూ. అపర్ణ, అప్పు. నువ్వు గాని ఒక్కసారి ఓకే అంటే ఈ మనాలిలో తట్టుకోలేకపోతున్నాను.
దీన్ని ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసేయాలి. ఈరోజు కొత్తగా యాపిల్ గేమ్ ఆడదాం. ఈ టేబుల్ తీసేయండి. అది పట్టుకోరా. ఎత్తరా. అది పెట్టి చీకటి. అది గేమ్ ఎలా అంటే యాపిల్ని మెడ కింద ఇలా పెట్టుకోవాలి. తర్వాత 2 చేతులతో టచ్ చేయకుండా మెడతోనే పక్క వాళ్ళకి పాస్ చేయాలి. వాళ్ళు కూడా అలాగే పాస్ చేయాలి. ఎవరైతే చేయలేకపోతారో వాళ్ళు ఓడిపోయినట్లే. హే ఆడదాం, ఇంట్రెస్టింగ్ గా ఉంది. యా. ఓకే. అది నాకు రా. వద్దా? సూపర్, వెరీ గుడ్. నీ అయ్య ఆపండే. నీ అయ్య తొక్కలో ఆటలన్నీ ఆడి నన్ను లూజర్ అంటారేంట్రా? నేనే లూజర్ని కాదు, మీరే లూజ్ గాళ్ళు. రై గేమ్ ని గేమ్ లా తీసుకోకుండా సీరియస్ అవుతావేంట్రా? నీ కామెడీగా ఉందేమో కానీ నాకు మాత్రం కాలిపోతుందిరా. ఏంట్రా ప్రతిసారి కోపడతావు అలుగుతో, కొంచెం కూడా మెచ్యూరిటీ లేకుండా? నీ అయ్యా నువ్వు నా మెచ్యూరిటీ గురించి మాట్లాడతావంటరా? చెత్త నాయలందరితో టూర్స్ రావడం నా తప్పు. చెత్త ఏదోళ్ళారా ఈ ఇల్లు మొహాలు కొట్టు ఊరొట్టి. వెళ్తే వెళ్ళనివ్వండిరా. ఎక్కడికి వెళ్తాడు? చలికి తట్టుకోలేక మళ్ళీ లోపల రావాల్సిందే. ప్రతిసారి బ్రతిమలాడాలి. ఏయ్ మ్యూజిక్ ఆన్ చేయండి రా. ఛీ! వీళ్ళయ్యా వీళ్ళకు మ్యూజిక్ సెన్స్ ఒకటి. ప్రతి అర్థమైనోడు నన్ను కామెంట్ చేయటమే. నేను ఒక మంచి ఫీల్ సాంగ్ పెట్టుకుంటా. Okay, 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 come on, okay, okay, let's go, come on. ఎక్కడికి? అంటే కృష్ణ బయట ఉన్నాడు కదా, అందుకని బ్రతిమాల లోపల తీసుకురావడానికి వెళ్తున్నావా? లేకపోతే రాత్రంతా చెల్లో ఉంటాడుగా. ఇదిగో మనం ఇలా జాలి పడబట్టే వాడు రోజుకోసారి అలుగుతున్నాడు. ఈ ఒక్క రోజు వదిలే. చలికి తట్టుకోలేక వాడే వస్తాడు. పైగా ఇంకెప్పుడు అది అలగడు. కాదు. ఈ ఒక్క రోజు వదిలేమని చెప్తానా? పద. పద. ఏంట్రా నన్ను అక్కడ రమ్మని బతిమాలడానికి వచ్చారా? నేను రాను. పోండ్రా, నీకంటే సూపర్గా ఎంజాయ్ చేస్తాను రా. జీనాయ ఎవడ్రా నువ్వు? ఇందాకే గుడ్ నైట్ చెప్పేసింది, నిద్ర వచ్చేస్తుందండి. రూమ్లో లేకుండా ఎక్కడికి వెళ్ళింది? పాపా పాపా
ఎక్కడికి వెళ్ళిందబ్బా? నా రూమ్లో నువ్వేం చేస్తున్నావు? అంటే అది అది గుడ్ నైట్ చెప్దామని వచ్చా. ఇందా కింద చెప్పావు కదా. ఇది చెప్పానా? అంటే అప్పుడు నువ్వు చెప్పావు, ఇప్పుడు నేను చెప్దామని వచ్చా. చెప్పావుగా. వెళ్ళిపోమనకపోతే ఉండమనొచ్చుగా. మహంజుడు ఇడియట్. రిషి లే రిషి, తెల్లారిపోయింది లే. హాలిడేకి వచ్చి కూడా పొద్దున్నే లేగాల. హాయ్ రా, గుడ్ మార్నింగ్ రిషి. గుడ్ మార్నింగ్. మార్నింగ్ ప్రియా. వచ్చాడు రా చోటుగా చోట. ఏరా, రాత్రి అప్పు గురించి బాగా కలలు కన్నట్టున్నావు. అంతే అంతే కదా. సోలోగా ఇంపికేమనరా ఒల్లిరుస్తున్నావు. గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కృష్ణ లేవలేదా? లేవడానికి నా రూమ్ లో పడుకోలేదుగా. ఏంటి ఏంటి నీ రూమ్ లో పడుకోలేదా? మరి ఎక్కడ పడుకున్నాడు? అంటే రాత్రి అలిగెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి రాలేదా? రాలేదు. ఏమైపోయాడు? కాసిం, కృష్ణ కనిపించాడా? కనిపించలేదు. ఇది కృష్ణ స్వెటర్ నువ్వేసుకున్నావేంటి? రాత్రి ఇక్కడ పడుంటే చలిగా ఉందని వేసుకున్నా. వాడి స్వెటర్ ఇక్కడ పడుందంటే మరి వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఉపదేశం మన మీద కోపంతో వెళ్ళిపోయాడంటావా? ఇంపాసిబుల్. వెహికల్ లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళడం చాలా కష్టం. మరైతే ఏమైనట్టు చూద్దాం పదండి. సార్ చెప్పండి. నేను రిషి మాట్లాడుతున్నాను, వుడెన్ హౌస్ నుంచి. ఎలా ఉంది సార్ వుడెన్ హౌస్? కంఫర్టబుల్గా ఉందా? కంఫర్ట్ సంగతి తర్వాత, మా ఫ్రెండ్ కనిపించట్లేదు. కనబడట్లేదా? మీరేం కంగారు పడకండి సార్, ఓ పని చేస్తాను సార్. నేను వస్తూ ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చొస్తాను సార్. ఎందుకని మంచిది, ఒక్కసారి ఈలోపు మీరు ఆ చుట్టుపక్కల ఫారెస్ట్లో వెతికితే. ఏమన్నాడు రా? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వస్తానన్నాడు. నిన్నటి నుంచి కనబడటం లేదండి, అందరూ కంగారు పడుతున్నారు. కంప్లైంట్ రాసివ్వు. సార్ మీరేమనుకోకపోతే కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోండి సార్. ఎందుకంటే వాళ్ళందరితో మీరు నాకు బాగా క్లోజ్ అని బిల్డప్ ఇచ్చుకున్నాను, అందుకే కొంచెం. అలాగేలే, ముందు కంప్లైంట్ రాసివ్వు. హలో, ప్రవళిక స్పీకింగ్. ఎప్పుడు? ఎక్కడ? సరే, స్టేషన్కి వస్తున్నా. కృష్ణ కృష్ణ
కార్తీ తొందరగా తీ. ఏమైంది? అదే అర్థం కావట్లేదు. ఎవరో కావాలని ఇంజన్ పాడు చేశారు. ఏమైంది? ఎవరో కావాలని మనం ట్రాప్ చేశారు. కార్ ఇక్కడి నుంచి కదిలే ఛాన్సే లేదు. మరి ఇప్పుడు ఎలా రా? ఫోన్ చేసి ఇంకో కార్ని పంపించమందాం. ఏమైందిరా? ఫోన్ డెడ్ అయింది. డెడ్ అయిందా? ఫోన్ చేసుకోవడానికి ఫోను లేక బయటకు వెళ్ళడానికి కారు లేక ఇప్పుడు ఏంటి పరిస్థితి? సైట్ సింగ్ కి తీసుకెళ్ళడానికి హర్ష వస్తాడుగా, అప్పుడు దాకా వెయిట్ చేద్దాం.